మలేరియా అంతం మనతోనే ప్రారంభం అవ్వాలని, మలేరియా వ్యాధి ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో విస్తరించి ఉందని, కాబట్టి మలేరియా వ్యాధి నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే మలేరియా రహిత సమాజాన్ని స్థాపించుకోవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ మాలిని సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి మాట్లాడుతూ, మలేరియా జ్వరం దోమ కొట్టడం వల్ల వస్తుందని, తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, చెమటలు పట్టడం మొదలగు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం కావచ్చునని, మలేరియా జ్వరం రోజు విడిచి రోజు వస్తుందని, మలేరియా జ్వరాన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం, తక్షణమే వైద్యులను సంప్రదించాలని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోనూ, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారని సూచించారు. హెచ్డబ్ల్యూసీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామినేని రోహిత్ మాట్లాడుతూ, ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలు నిర్మూలించుకోవచ్చునని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే ఆచరించాలని, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని, దోమతెరలు వాడాలని, ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు, ఉచిత మలేరియా పరీక్షలు నిర్వహించబడతాయని సూచించారు. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మలేరియా జ్వరం ప్రాణాపాయమని అశ్రద్ధ చేస్తే సెరిబ్రల్ మలేరియాగా మారిపోవచ్చునని, అప్పుడు వైద్యం చేయడం కష్టమవుతుందని తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ, మలేరియా అంతం మనతోనే, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, మలేరియా అంతం మనందరి పంతం, మళ్లీ వనరులు చేకూర్చుకుని, మళ్లీ కొత్తగా ఆలోచించి, మళ్లీ ఉద్దేశం పొందు, ఫ్రైడే డ్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, డెమో నాగరత్నం, డిపిహెచ్ఎన్ఓ జ్యోతి, డిఎంఎన్హెచ్ఓ సిసి బసవరాజు, ఎంపీహెచ్ఈఓ రవికుమార్, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, సూపర్వైజర్లు, పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. ఇది ప్రతి ఏప్రిల్ 5 నుంచి జరుపుకుంటున్నాం మనం. ఇది దోమల గురించి అవగాహన కలిగించడం కోసం, దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈ మలేరియా దినోత్సవం మనం జరుపుకుంటాము. దీని ద్వారా అందరికీ అవగాహన కలిగి ర్యాలీల ద్వారా, ఈ మానవహారాలు చేయడం ద్వారా దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకొని రాకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని అందరికీ తెలియచేస్తున్నాము. ఈ జాగ్రత్తలు ఏమిటంటే, నిల్వ నీరు లేకుండా చూసుకోవడము, తర్వాత వాళ్ళు ఇళ్లలో అయితే ఈ మస్కిటో నెట్స్ ఉంటాయి, అవి దోమతెరలు, అవి వాడడం అందరూ నేర్చుకోవాలి. దీని ద్వారా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి కూడా వాళ్ళు తెలుసుకొని ఉండాలి. అవేంటంటే, ఎక్కువగా మనకి ఎక్కువ మలేరియా ఉంది. ఎందుకంటే ఈ ఏలూరు అంతా కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దానివల్ల దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మలేరియా, ఇంకా డెంగీ ఫీవర్, ఈ దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులన్నింటినీ కూడా మనం అరికట్టడానికి వీలుంటుంది. ఒకవేళ ఈ వ్యాధులు వస్తే కనుక త్వరగా తెలుసుకొని, మలేరియా అయితే చలి జ్వరం ఎక్కువ రోజులు ఉండడం అదంతా చూసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, అవన్నీ చేస్తే మనం ఈ వ్యాప్తి లేకుండా చూసుకోవచ్చు. ఒక ర్యాలీ కండక్ట్ చేసేసి ఇలా మానవహారం తయారు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దోమల వల్ల వచ్చే వ్యాధులు, మెయిన్గా మలేరియాని ఎలా అరికట్టచ్చు, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. లైక్ మనం తాగే వాటర్ అంతా క్లోజ్డ్ ఉండాలి, ఇంకా డ్రైనేజెస్ అన్ని క్లీన్ ఉండాలి. అండ్ ప్రతి వీక్ మనం ఫ్రైడే డ్రైడే అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తాము. దాంట్లోని ఎక్కడైతే నిలువ ఉన్న వాటర్ ఉన్నాయో అవన్నీ తీసేయడం జరుగుతుంది, మొత్తం డ్రై చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అని చెప్పి మాకు ఉంటుంది. దాంట్లోని ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉన్నా, ఎక్కడైతే బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయో అవన్నీ మేము ఫోటో తీసి పెడితే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తారు. దీనివల్ల దోమల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవేళ దోమకాటు వల్ల మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఏది వచ్చినా కానీ దానికి సరిపడా ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలోనే ఉన్నాయి. ప్రతి మలేరియా కిట్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాప్తిని, దోమల వల్ల వచ్చే నష్టాలని మనం వెంటనే ఆపగలుగుతాం. థ్యాంక్ యూ.